కేఎస్ ప్రసాద్ గారు, సరస్వతి సిమెంట్స్కి సంబంధించి ఎన్సిఎల్టీలో జగన్కి చుక్కెదురైంది. గతంలో హైదరాబాద్లో కోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఈ తీర్పు రావటం, అంటే విజయమ్మకి అనుకూలంగా రావటం ఎట్లా చూడొచ్చు? అసలు ఎవరికి అనుకూలంగా వచ్చింది అంటే స్టేటస్ కో గతంలో ఉన్నదాన్నే కంటిన్యూ చేయమని చెప్పింది కదా కోర్టు. అవును సార్, అవన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఎక్కడ స్టేటస్ కోలు ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఇదే కదా మొత్తుకుంటుంది మొదటి నుంచి. సరే ఏం చేసినా సరే ఇప్పుడు నాకు వర్తిస్తుందని తను, వర్తించదని జగన్, ఇద్దరైతే కోర్టుకు వెళ్ళారు కదా. సో ఈ నేపథ్యంలో జగన్కి అనుకూలంగా హైదరాబాద్ కోర్టు తీర్పిచ్చింది. నిన్న ఎన్సిఎల్టీ హైదరాబాద్ చెన్నై తమిళనాడు కోర్టు అయితే అనుకూలంగా ఇచ్చినట్టుంది కదా. ఎవరికి? విజయమ్మకి. ఏమైనా అనుకూలంగా ఇచ్చింది అంటే అనుకూలంగా అంటే ఇప్పుడు ఆమెకు వర్తించే షేర్లు ఏదైతే ఆయన గిఫ్ట్ డీడ్గా ఇచ్చాడో ఆ గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకుందాం అని కోర్టుకు వెళ్ళినట్టు. సార్ ఒకటి మాత్రం నేను చెప్తా, నేను ఇది మీద ఫ్రమ్ ద డే 1 నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సరస్వతి ప్రాజెక్ట్స్ షర్మిలమ్మకి సంబంధించినవి, విజయమ్మకి సంబంధించిన షేర్లు ఇవ్వడం జరిగింది. కానీ అవి స్పాన్ ఆఫ్ నో టైంలో దానికి వాళ్ళ పక్క ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి షర్మిల గారికి ఎవరో ఇచ్చిన ఒక పనికిమాలిన ఐడియా ఏంటంటే, పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అవుతుంది, అది షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు కట్టక్కర్లేదని. ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు కట్టక్కర్లేదన్న దగ్గర అవి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కూర్చుంది. అవన్నీ అటాచ్మెంట్లోకి వెళ్ళాయి, ఈడీసీబీ అటాచ్మెంట్స్లోకి వెళ్ళాయి. అటాచ్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మేము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు అనుకోండి, కాంట్రాక్షన్స్ ఎవరికి వస్తాయి? అందుకని ఆ ఒప్పందాల మీద నేను చాలాసార్లు దీని మీద విశ్లేషణ చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈ దీంట్లో కుదరదు అన్న కోణంలో ఉంది. కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లు నేను ఇవ్వను, ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఎదిలేదు. ఎన్సీఎల్టీ ఆ రోజు ఇచ్చిన దాంట్లో హైదరాబాద్లో ఇచ్చిన తీర్పు ఏంటంటే, రైట్ నో ఎనీవే ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్, కాబట్టి నేను ప్రాథమిక ఒప్పందం ఏదైతే చేసుకుంటున్నా అది రద్దు చేసుకుంటున్నా అన్నాడు ఆయన. తదనంతర పరిణామాలు ఇవాళ మళ్ళీ ఒప్పందం లేదు కానీ ఆ షేర్ హోల్డర్స్ నేనే అన్న కోణంలో ఒకవేళ చెన్నై హైకోర్టు పరిగణలోకి తీసుకున్నా, విజయమ్మ గారికి తనకు షేర్లు తనకు వర్తిస్తాయని చెప్పడం నేనైతే దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం చూడట్లేదు. రేపు కొండను దేవి ఏదో ఎలకని పెట్టారని కోణం కూడా నాకు కనబడట్లేదు. షీ హ్యాడ్ అ ప్రైమరీ, షీ హ్యాడ్ అ రైట్, బట్ సబ్జెక్టు ఐడి అటాచ్మెంట్లో లేనప్పుడు ఆవిడ షేర్లు ఆవిడే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ జరిగింది. జరిగిన దానికి ఆవిడ చేసిన తప్పుకి, షర్మిల చేసిన తప్పుకి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి? అటాచ్మెంట్లో ఉన్నప్పుడు మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారని ఇంకో కేసు పడుతుంది కదా. ఇప్పటిదాకైతే షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద కేసులు లేని తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసుకుని కేసులు పడండి అని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మంచి మనసు చాటుకుండా చెడ్డ మనసు చాటుకుండా అసలు ప్రజలు గ్రహించగలిగితే చాలు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, అటాచ్మెంట్లో లేనప్పుడు ఆవిడ షేర్లు ఆవిడకే ఉంటాయి. అటాచ్మెంట్ పోయేదాకా వెయిట్ చేయాలి కదా. దట్స్ వాట్ ఈస్ బ్రేకింగ్ ఇస్ రైట్ ఫ్రమ్ ద డే 1. తెరి నువ్వు నాకు ఇచ్చిన షేర్లు ఇప్పుడు అల్లావిడ మాట్లాడినావు, ఇల్లీడి మాట్లాడినావు, పెట్టకథలని బయట నెరేటివ్స్ కింద ఉన్నప్పుడు వాస్తవంలోకి వెళ్ళి మాట్లాడదాం ఎవరైనా సరే. మనం అది 4 గోడల మధ్య అయిపోవాలి కదా. మీరు చెప్పే యాంగిల్ 4 కాదు 40 గోడల మధ్యలో అవుతాయి. మీకు ప్రాథమికంగా బుర్రను తేడిస్తే తర్వాత ఏదైనా మనం మాట్లాడచ్చు. బుర్రలేంతానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు బ్యాంక్ అప్పు తీరిస్తేనే కానీ ఇల్లు ఇవ్వదని చెప్పి జప్తు చేసింది. ఇంట్లో అక్క చెల్లిను చిన్న తమ్ముడు వచ్చి మీకు ఇల్లు పంచమంటే ఏడు చేస్తారు? మీరు పనిచేస్తారా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసేస్తారా? అప్పు కూడా వాళ్ళకి కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు ఎవరికైతే పంచాలనుకున్నారో చెల్లెలు పంచాలనుకుంటే అప్పు కూడా వాళ్ళకి కంటిన్యూ అవుద్ది. కాదు సార్, నాకు అర్థం కాదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఉండవు కదా. జప్తు చేసి ఉంటే మరి ఎలా రిజిస్టర్ చేస్తారు? అంటే ఇది అటాచ్మెంట్లో ఉన్నాయి, జప్తు లేదు కదా. ఇది ఏదైతేనేటి సార్, పలు జప్తు అయితేనేటి, అటాచ్మెంట్ ఏంటి? దానికి లోబడి వాళ్ళు చేయించుకోవాలి. అటాచ్మెంట్కి జప్తుకి నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అబ్రివేషన్లో. అటాచ్మెంట్ ఇప్పుడు సాక్షిని కూడా అటాచ్ చేశారు ముందు, అకౌంట్స్ అన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రిలీజ్ చేస్తున్నారు కదా. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నాకు తెలిసి 2 సంవత్సరాల పైసలకి జీతం లేకుండా పనిచేసాడు. వెల్ ఇట్ ఇస్ అన్ అటాచ్మెంట్. ఏమంటారు దానికి? అంటే ఆపరేషన్స్ కూడా చేయనీరండి. ఈడీ అటాచ్ ఆపరేషన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మళ్ళీ యువర్ నాట్ కాంట్రాక్ట్ అగైనెస్ట్ స్టేట్మెంట్, అది బయాస్డ్. ఎందుకంటే ఆపరేషన్స్ ఇస్ ఓకే, బట్ అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయి, దాన్ని జప్తు చేశారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు జగన్మోహన్ రెడ్డి? అదే అప్పుడు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు జీతం లేకుండా పనిచేశారు. ఈజ్ వన్ అమ్మ 2 సంవత్సరాలు. ఎస్, దట్స్ వాట్ సజ్జలస్ ట్రాక్ రికార్డ్ ఈస్. అలా చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన పేరు చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాం. సాక్షిలో అక్కడ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రియలీ కమిటెడ్. రామ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వితౌట్ సాలరీస్ చాలా వాళ్ళు పనిచేశారు. సో దీస్ థింగ్స్ వెన్ ఇట్స్ హ్యాపెనింగ్ వన్ షుడ్ అండర్స్టాండ్. అది కాకుండా నాకు సరే ఈ తపేల ఛానల్లో చెప్పినట్టు విజయమ్మ గారికి ఎవరండి కన్న తల్లి, మరి అంత శత్రుత్వాలు ఉంటే సమాధుల దగ్గర ముద్దులు పెట్టి ఆలింగనాలు ఎందుకు జరుగుతున్నాయి? కన్నతల్లి ప్రేమని ఏమైనా మెజర్ చేయగలరా? ఒక్కనొక్కడికి ఏమైనా పోనీ ఈ కుచేల సంతానంలో గౌరవులకు 100 మంది ఉన్నారు రేటు జగన్మోహన్ రెడ్డికి. ఏ తల్లికైనా కడుపుకు తీపి కొడుకు మీద ఉంటుందా, కూతురు మీద ఉంటుందా? 100% కొడుకు మీద ఉంటుంది. దానికి కూతురు ఏంటంటే పెద్ద తలకాయ బ్యాచ్ కాబట్టి కూతురు వెనకాల ఉంది ఆవిడ.
ఏ కొంప ముంచేస్తుంది అని మీరు చెప్పారు కదా 4 గోళ్ళ సంగతి. ఎంటర్ ఫ్యామిలీ విమలమ్మ గారు ఇలాంటి వాళ్ళందరూ ఏం మాడుతున్నారు వాళ్ళిద్దరు చెల్లెలు అక్కల పట్ల అలాగనే మనందరికి తెలిసిపోద్ది వాళ్ళు అగ్నిస్ట్గానే ఉన్నారు కదా. ఎగ్నిస్ట్గా కదా ఎందుకు ఉంటారు తెగరబుచ్చి పనులు చేస్తే ఏం చెప్తారు అందరూ వదిలేసినట్టు కన్నతల్లి వదిలేయగలదా ఎట్లా వదిలేస్తారు ఇప్పుడు చెప్పాలంటే ధైర్యమే కదా మన షేర్లు మన దగ్గర ఉన్నాయమ్మా 2 రోజులు గాబరా పడకు అటాచ్మెంట్ అయిన తర్వాత వస్తాయంటే ఇది ముఖ్యతర బాబు అంటే ఇలా తిప్పి చూపిస్తా ఉంటే ఎడిట్ చేస్తాడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తే నచ్చలేదు అంటే వేరే కోణం అనుకుంటారా నాకు ఇస్తారు హీరోని యాంగిల్ ఆలోచించారా అదే ఆలోచిస్తుంది అమ్మాయి ఆ తల్లి ఏం చేస్తుంది సరే నీతో పాటు ఒకదొక పట్టుకున్న తర్వాత గోదావరి ఏదమంటే ఏం చేస్తారు చచ్చినట్టు ప్రాణదీపు ఉంటే ఇస్తారు కదా ఎదరా బయట ఉన్నోడు చెప్తారు ఒకదో కట్టుకుని గోదావరి ఎలాగ ఇస్తామని బయట ఉన్నోడికి ఏం తెలుసు ఆ రే ఆఫ్ హోప్ని జస్టిఫై చేసుకోవాలి వద్దా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కోర్టు అదేం సినిమా అది రామారావు గారిది కోర్టుకి తీర్పు మారుతుందంటే హిట్ చేయాల ఇక్కడ కింది కోర్టు కూడా విజయమ్మ గారికి వర్తించమని చెప్పలేదు కదా అచ్చా అదెందుకు మాట్లాడరు ఎన్సీఎల్టీ హైదరాబాద్ ఇచ్చిన తీర్పు ఏంటంటే మీకు వర్తించమని చెప్పలే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కుదరదని చెప్పింది ఆ ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం ఇప్పుడు ఏదైనా ఒప్పందం ఎనాలు ఉంటాయి ఎన్ని రోజులు వెలిడిటీలు ఉంటాయి మీరు అన్నట్టు కొత్త ఒప్పందం కాకుండా 4 గోళ్ల మధ్యలో ఈ మాటలు మాట్లాడారు అది నచ్చకపోతే ఎవడేటి చేస్తాడు ఒప్పందకు స్టిపులేటివ్ పీరియడ్ ఉన్నప్పుడు నల్లని వాడైనప్పుడు కొత్తది మాట వినాలి లేదు నా షేర్లు పోతాయి వచ్చాయంటే ఇచ్చినప్పుడు ఏం చేసావు కేవలం ఛార్జ్ కోసం ఆగారు ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఫీజు రద్దు చేసుకుంటే రద్దు చేసేది పార్లమెంట్లో బిల్లు వస్తుంది కొత్త గవర్నమెంట్ రాగానే తెలుగు తక్కువతనం తెలియని పాపానికి ఏమైందంటే చెప్తూ గురి మోర్ దెన్ 10% లోపు ఉంటుంది ఎంతైనా ఉన్నాయండి సార్ కిషోర్ వాళ్ళు కూడా చెప్పగలరా ఎవడు కక్కుర్తాడిది ఒకసారి అందుకే సామెతడు దమ్మిడి మొడక ఏగాని ఎవరో నొత్తునే చెప్పారా హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం